నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భానుసప్తమి అంటారు. కాబట్టి ఈ భానుసప్తమి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భానుసప్తమి అంటారు. సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు సూర్యుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాదండి, ఇది పుష్యమాసం కదా. పుష్యమాసంలో సూర్య భగవానుణ్ణి భగుడు అనే పేరుతో పిలుస్తారని విష్ణు పురాణం చెప్తోంది. భగుడు అంటే సకల శుభాలను కలిగింపజేసేవాడు అని అర్థం. ఈ మాసంలో ఎవరైనా సరే సూర్యుడిని భగుడు అనే పేరుతో ధ్యానించుకున్నా, స్మరించుకున్నా వాళ్ళ శరీరంలో తేజస్సు, బలము పెరుగుతాయని విష్ణు పురాణంలో ప్రామాణికంగా వివరించారు. కాబట్టి భగుడు అనే పేరుతో ఉన్నటువంటి సూర్యుడిని ఈరోజు ప్రత్యేకంగా ఏ విధంగా పూజించాలంటే ఎర్రటి మందార పూలతో పూజించాలి. సూర్య భగవానుడి ప్రీతి కోసం స్వామివారికి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం అంటే ఇష్టం కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. మరి ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే సజ్జలు ఉంటాయి కదా, ఆ సజ్జలు కొద్దిగా తీసుకోండి. ఆ సజ్జలు నీళ్ళలో వేసి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఈరోజు భానుసప్తమి సందర్భంగా సజ్జలు నీళ్ళలో వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే సూర్య భగవానుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే సూర్య భగవానుడికి ఈరోజు బియ్యంతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే, పొంగలి లాంటివి నైవేద్యంగా సమర్పించండి. అలా చేస్తే కూడా సూర్య భగవానుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ఎవరైనా సరే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చే సమయంలో ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అని చెప్పించుకోండి. ఈ మంత్రం చదువుకుంటూ సజ్జలు నీళ్ళలో వేసి అర్ఘ్యం ఇచ్చారనుకోండి, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు కదా, ఆయన అన్ని రకాలైన అనారోగ్య సమస్యలను తొలగింపజేస్తాడు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కలగాలన్నా కూడా సూర్య భగవానుడి అనుగ్రహం కావాలి. రాజకీయ రంగంలో మంచి పదవులు కావాలన్నా సూర్యుడి అనుగ్రహం ఉండాలి. వ్యవసాయదారులు ఎవరైనా సరే పంటలు బాగా పండించాలన్నా, వ్యవసాయ రంగంలో బాగా రాణించాలన్నా సూర్య భగవానుడి అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా, వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి సాధించాలన్నా, అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా భానుసప్తమి సందర్భంగా సజ్జలు నీళ్ళలో వేసి అర్ఘ్యం ఇవ్వటము, అలాగే దానిమ్మ పండు గింజలు సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించటం, ఎర్రటి మందార పూలతో సూర్యుడిని పూజించడం చేయండి. పుష్యమాసంలో వచ్చిన ఈ భానుసప్తమి నాడు సూర్య భగవానుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే సూర్యుడికి గోధుమలు అంటే ఎంతో ఇష్టం కదా, అందుకని ఈరోజు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇచ్చారనుకోండి, జాతక రీత్యా మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే సూర్యుడికి బెల్లం అంటే కూడా ఎంతో ఇష్టం కదా, అందుకే బెల్లం గోమాతకి ఈరోజు ఆహారంగా తినిపిస్తే కూడా సూర్యగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సూర్య భగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. గోధుమలు బెల్లం ఆహారంలో స్వీకరించడం, గోధుమలు దానం చేయటం, బెల్లంతో చేసిన పదార్థాలు లేదా బెల్లం గోవుకు ఆహారంగా తినిపించడం ద్వారా ఈరోజు భానుసప్తమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రలవ్వండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివరూప వైశిష్ట్యం ఏంటో, శివుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. నమస్కారం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. మూలాధారం దాటి స్వాధిష్టానం దాటి ఒక్కొక్కటి దాటుతుంటే ఒక్కొక్క ఎనర్జీ వస్తుందండి మనకి. ఒకటి దాటగానే ఆ భూతం మీద పట్టు వస్తుంది. అలా పంచభూతలింగాల మీద లేదా పంచభూత తత్వాల మీద పట్టు రావాలి. అలాగే మొత్తం 5 క్షేత్రాలు దాటేశారు, జ్యోతిర్లింగ క్షేత్రం కూడా దాటేశారు, కైలాసానికి చేరుకుంటారు. మొత్తం పంచభూతలింగాలు ఇక్కడే, జ్యోతిర్లింగ క్షేత్రం ఇక్కడే, కైలాసం ఇక్కడే. కానీ ఇక్కడ నీలో దర్శించాను, ముందు నీలో చెప్పి తర్వాత నేను బయటకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మనలో శివుడు ఉన్నాడంటే అర్థమైన అర్థం తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి కలిగించుకుంటే చాలు. కనుక పంచభూతలింగ యాత్ర ప్రారంభిద్దాం. మొట్టమొదటి పంచభూతలింగాల్లో భూక్షేత్రం ఎక్కడుంది? కాంచీపురం. ఈ క్షేత్రం గురించి మనకి శాస్త్రములు పరిశీలిస్తే విశేషమైన అంశాలు చాలా కనబడుతున్నాయి కాంచీ క్షేత్రానికి సంబంధించి. మాత్రం కాంచీక్షేత్రం గురించి శక్తిపరంగా చెప్తూ
2-3 గ్రంథాలు ఉన్నాయి. లక్ష్మీతంత్రం అనే గ్రంథం ఒకటి, కామాక్షి విలాసం అనే గ్రంథం ఒకటి. ఈ రెండు కాంచీపురం యొక్క సమగ్ర వైభవాన్ని చెప్తున్నాయి. రెండవది స్కాంద పురాణంలో 50 అధ్యాయాల కాంచీఖండమను గ్రంథం ఉంది. చాలా విశేషం. కాశీఖండంలాగా కాంచీఖండం. కాశీలో ఎన్ని రకాల శివలింగాల వైభవాలు వర్ణించారో కాంచీపురంలో అన్ని శివలింగాలు ఉన్నాయట. అయితే కాంచీపురంలో ఇప్పటికీ అంత విశాలమైనటువంటి ఆ క్షేత్రంలో 1008 లింగాలు ఉన్నాయండి. ప్రధానంగా 1008 ప్రధానంగా ఉన్నాయని పురాణములు మనకు వర్ణించి చెప్తున్నాయి. కాంచీపురం ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ 3 ప్రధానమైన క్షేత్రాలు ఉన్నాయి. అది ఎంత శివప్రధానమో అంత విష్ణు ప్రధానం, ఎంత విష్ణు ప్రధానం అంత శక్తి ప్రధానం. అందుకే ఇక్కడ అమ్మ కామాక్షి మహాత్రిపుర సుందరి, శివుడు ఏకాంబ్రనాథుడు, విష్ణువు వరదరాజస్వామి. కనుక ఇవాళ మనం కాంచీపురం ప్రస్తావన. అందరూ కాంచీపురం అనగానే మనం ఏకాంబ్రనాథుడే. శాస్త్రం ఆయన ఏకాంబ్రనాథుడు అని చెప్తోంది, లేదా ఏకాంబ్రేశ్వరుడు, ఏకాంబ్రలింగము, ఏక ఆమ్రలింగము. ఈ శబ్దం గుర్తుపెట్టుకుంటే ఆ పేరు ప్రత్యేకత ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే అంబరలింగం మనకు కలుగు చిదంబరంకి వెళ్తే కానీ దొరకదు. ఇప్పటి నుంచి ఎందుకు అంబరం, అంబరం ఎప్పుడూ ఏకమే. ఆ ఏకాంబరం చిదంబరమే. కానీ ఇక్కడ ఈయనవాడు ఎవరు? ఏకాంబ్రేశ్వరుడు, ఏకాంబ్రేశ్వర లింగం. ఈ లింగం పృథ్వీలింగంగా మనం చెప్తున్నాం. అక్కడి నుంచే కదా యాత్ర ప్రారంభించాలి. ఎందుకంటే మనం పృథ్వీగత జీవులం, భూమి యందున్నాం. మిగిలిన 4 భూతాలు కలిసినది పృథ్వీ. కేవలం ఒక్క భూతాన్ని ఎవడు తెలుసుకోలేట. మిగిలిన భూతములు కలిస్తే కానీ ఏ భూతం పట్టుకోవాలి. మొత్తానికి ముందు పృథ్వీతత్వంతోనే మనం ప్రారంభం చేయాలి దేనికైనా. ఎందుకంటే అది ఆది. మన వరస భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం. ఆయన వరస ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. కనుక మన వరుసలోనే మనం ప్రయాణం ప్రారంభిద్దాం. కనుక కాంచీపురానికి చేరుకున్నాం. కాంచీపురం దాని పేరే తెలియజేసింది. కాంచి అంటే వడ్డాణము, మొలనూలు అని అర్థం. అంటే నాభిస్థానం అని అర్థం. భూమికి నాభిస్థానం కాంచి. భూమికి నాభిస్థానం అనగానే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం 3 కలిపి. ఇది మన శరీరంలో ప్రధానమైన అగ్నిమండలమే. ఇది మనకు శరీరంలో పృథ్వీస్థానంగానే చెప్పుకోవాలి ఇక్కడ. అలాంటి ఆ తత్వం. అందుకే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ప్రధాన మూలాధార క్షేత్రంగా చెప్పబడుతుంది. పైగా అమ్మవారి శక్తిపీఠాల్లో ఇది ఒక పెద్ద శక్తిపీఠం కామాక్షిదేవి. శ్రీ విద్యోపాసకులకి చేత ఉపాసింపబడే శ్రీ విద్యాధి దేవత లలితా మహాత్రిపుర సుందరి క్షేత్రం ఇది. ఇక్కడున్న తల్లి కేవలం లలితా మహాత్రిపుర సుందరి. అయితే ఆ తల్లి మిగిలిన క్షేత్రాల్లో భిన్న భిన్న నామాల్లో ఉంటుంది, కానీ ఈ క్షేత్రం మాత్రం ఆ తల్లిదే పూర్తిగా. కామాక్షి, కామదాయిని అని మనం స్తుతిస్తున్నటువంటి క్షేత్రం ఈ తల్లి యొక్క క్షేత్రమే. అలాంటి భవ్యమైన క్షేత్రం యొక్క వైభవంతో ముందు కాంచీపురం యొక్క ప్రత్యేకత తెలుసుకుంటూ వెళదాం. మనకు కాంచీపుర క్షేత్రానికి తైజస క్షేత్రం అని పేరు. ఇక్కడ ఏ క్షేత్రాన్ని చూస్తే ఆ క్షేత్రమే విశేషంగా ఉంటుంది భారతదేశంలో. అది మన ప్రత్యేకత. కాంచీ క్షేత్రం గురించి చెప్తూ ఇది రహస్య పీఠాల్లో ఒకటి అని చెప్పారు. రహస్య పీఠాల్లో ఒక గొప్ప పీఠక్షేత్రం. ఎందుకంటే అమ్మవారి శక్తి పీఠాల్లో రహస్య పీఠములు 3 ఉంటాయి. ఆ 3 ఒకటి కాంచీపురం. ఇది సర్వదావా సకృద్వాపి. ఇక్కడున్న విశేషం ఎల్లవేళలా సేవించినా చాలు, ఒక్కసారి సేవించినా చాలు. ఈ క్షేత్రం యొక్క ఎల్లలు చెప్తున్నాడు చూడండి. ఎల్లలు కూడా వివరించాడు. ఆ ఎల్లల్ని మనం ముందు భావన చేద్దాం. గంగా నదితో లెక్క కట్టి చూపిస్తున్నాడు. నేను తిన్నగా దక్షిణ సముద్రం అనొచ్చు కదండి, దక్షిణం వైపున సముద్రం అని. కానీ గంగానదితో లెక్క కట్టాడు. ఇది పరిశీలించండి. ఇక్కడ గంగానది ఎటుంది? ఉత్తర భారతం. దానితో లెక్క కట్టి కాంచీపురంకి తెచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఉత్తరమైన దక్షిణమైన భారతం ఒక్కటే అనే స్పృహ మనకి ఎప్పుడు ఉండాలి, తెలుసుకోండి ఇక్కడ. కానీ గంగా నదికి దక్షిణ దిక్కున అన్నారు. ఇక్కడ గంగా నది అత్యంత పవిత్రమైంది కనుక దాని స్మరణ చేత మనం ధన్యులమవుతాం కనుక ఆ మాట ఎత్తాడు ఇక్కడ. గంగా నదికి దక్షిణం వైపు 200 యోజనాల దూరంలో మహాపుణ్యప్రదమైన కాంచీ క్షేత్రం ఉన్నది. దానికి తూర్పున సముద్రం ఉన్నది అన్నాడు ఇక్కడ. ముందు తూర్పు వైపు సముద్రం. ఈ సముద్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సముద్రము చాలా గొప్పదే. కానీ సముద్రాన్ని వినోదం కోసం వెళ్ళి ఆ నీళ్లలో ఆడితే సముద్ర దేవత యొక్క ఆగ్రహానికి గురవుతామని శాస్త్రం చెప్తున్నాయి. అందుకే సముద్రంలో ఎప్పుడు పెడితే అప్పుడు స్నానం చేయరాదు. కొన్ని పర్వకాలాల్లో మాత్రమే, కొన్ని పద్ధతులతో మాత్రమే. కానీ కొన్ని తీర్థాల్లో వాటికి సడలింపు ఉంది. అదేమిటంటే పూరి క్షేత్రం, గోకర్ణ క్షేత్రం, ఈ రెండింటికి కూడా ప్రభాస క్షేత్రం, వీటికి మినహాయింపులు ఉన్నాయి, ఎప్పుడైనా చేయవచ్చని. కానీ అలాగే కాంచీక్షేత్ర సమీపంలో ఉన్న తూర్పు సముద్రంలో స్నానం చేయడానికి కాల నియమం లేదు, ఎప్పుడైనా చేయవచ్చు అని కూడా చెప్పారు. అంత పవిత్రమైనటువంటి సముద్రం. ఎందుకంటే కాంచీ భూమిని తగులుతోంది కనుక ఆ జలానికి అంత ప్రాధాన్యం ఇచ్చినది. సర్వదావా సకృద్వాపి స్నానాత్ విష్ణుపదం లభేత్.
అక్కడ ఒక్కసారి కానీ ఎల్లవేళలా కానీ సంకల్పసహితంగా పద్ధతిగా సముద్ర స్నానం చేసినట్లయితే అతడికి నారాయణ అనుగ్రహం లభిస్తుందని సరస్వతీదేవి ఇచ్చిన వరం. ఇది విశేషమైన అంశం. ఎందుకంటే కాంచీక్షేత్రంలో సరస్వతీదేవి వాళ్ళ ఆయన చేత యజ్ఞం చేయించి వరదరాజస్వామి దర్శనం పొందింది. అందుకు ఆవిడికి ఆ క్షేత్రంపై ఒక ప్రత్యేక అభిమానం ఉంది. ఆవిడిచ్చినటువంటి వరం ఇది. అలాగా తూర్పు సముద్రానికి నైరుతి దిక్కులో దక్షిణ పినాకిని అనేటువంటి నది ఉన్నది. అంటే పినాకిని నది. పినాకిని అంటే శివుని యొక్క ధనువు పేరు. ఇది ఆ తూర్పు సముద్రానికి నైరుతి దిక్కున ఎంత చక్కగా కోణాలతో సహా చెప్పారు చూడండి. ఆ తూర్పు సముద్రానికి వాయవ్యం వైపు 7 ఆమడల దూరంలో శిలాహ్రదము అనొకటి ఉన్నది. అదొక విశేషమైన క్షేత్రము. అది హనుమంతుడు ఆ క్షేత్రం మీదుగా సంజీవ పర్వతాన్ని తీసుకువెళ్ళాడని చెప్తారు. దాని పేరు శిలాహ్రదము. ఆ శిలాహ్రద తీర్థానికి ఈశాన్య దిశలో స్వామి పుష్కరిణి ఉన్నది. స్వామి పుష్కరిణి అంటే తెలుసు కదా, వెంకటేశ్వరుని మందిరం తిరుమల అంటే కంచి కదా హద్దు. చూసారా పరిశీలన, అక్కడి నుంచి హద్దు చెప్తున్నారు. అదొక హద్దు. అంటే స్వామి పుష్కరిణి ప్రాంతం కూడా కాంచీ మండలంలో ఒకటే. ఇది గమనించవలసిన అంశం. దీన్ని అఖండ కాంచీ మండలం అంటారండి. కాంచీ అంటే కేవలం కాంచీపురం పోస్ట్ మాత్రమే కాదు, అఖండ కాంచీ మండలం అని. ఇక అటు తర్వాత విశేషించి తుండీరుడనే రాజు పాలించేటువంటి మండలం ఉంటుంది. అది తూర్పు సముద్రానికి పడమర వైపు ఒక ఆమడ దూరంలో ఉంటుంది. దాని పేరే మహాబలిపురం. అది తుండీర మండలం అని చెప్పకూడదు, తుండీరుడనే రాజు పాలించినటువంటిది. ఆ మహాబలిపుర క్షేత్రానికి నైరుతి వైపు దేవకీపురం అని కూడా ఉన్నదయ్యా అన్నారు. ఆ దేవకీపురానికి వాయవ్యం వైపు విరించిపురం అని ఒకటి చెప్పబడుతున్నది. ఆ విరించిపురంలో మార్గసహాయేశ్వరుడని శివుడున్నాడు. అక్కడ అమ్మ పేరు కూడా కామాక్షి. అది కూడా తెలుసుకోవాల్సింది. కాంచీ మండలంలో ఏ అమ్మవారి పేరైనా కామాక్షి అవుతుంది. అదొక ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అలా కేరళలో ఏ తల్లి పేరైనా భగవతి. అది భగవతీదేవి మండలం, మలయాచల వాసిని. ఇదంతా కామాక్షిదేవి. ఆ విరించిపురానికి 5 ఆమడల దూరంలో నాగహలపురం, దీన్ని నాగులాపురం అని కూడా ఉంటారు. ఆ నాగహలపురం అనేది ఉన్నది. అక్కడ పరమేశ్వరుడు విషభక్షణం చేసి విశ్రాంతి తీసుకున్నట్టు క్షీరసాగర మథనం తర్వాత. ఇప్పటికీ దానికి సంబంధించిన క్షేత్రం అక్కడ మనకు కనబడుతుంది. మహాబలిపురానికి పడమర దిక్కున త్రివేణీ సంగమపురం అని కూడా ఉన్నది. అక్కడ వ్యాఘ్రవనం అనే క్షేత్రం దాని సమీపంలో ఉన్నది. అక్కడ చిదంబర క్షేత్రం అది ప్రధానం. ఆ వ్యాఘ్ర క్షేత్రానికి వాయవ్యం వైపు క్షీరాబ్ధి నగరము అనుకుంటు ఉన్నది. అదొక దివ్యమైన నగరము సుమ. ఆ పురానికి ఈశాన్య వైపు నందిగంగాపురం ఉంది. దీన్ని బట్టి అవి జాగ్రత్తగా నోట్ చేసుకుంటే కాంచీ మండలం అంతా తయారవుతుంది. నందిగంగాపురము అని చెప్పబడుతుంది. వీటి నడుమ ఉన్న ఈ ప్రాంతమంతా కలుపుకొని కాంచీ మండలము అని వ్యవహారము. ఈ కాంచీ మండలం ప్రధానంగా శక్తి క్షేత్రం. మరి శివుడు విష్ణువు ఉన్నారండి అంటే ఆ శక్తి యొక్క స్వరూపాలే వారు కూడా. ఇది తెలుసుకోవాల్సింది. దీనికి విశేషంగా ఒక మాట చెప్తున్నారు. మహాశక్తి ప్రభావాఢ్య శక్తి ప్రాధాన్య వైభవాత్. ఇది శక్తి ప్రధాన క్షేత్రం గనక మహాశక్తి యొక్క వైభవం దీని నిండా కనబడుతూ ఉంటుంది ఇక్కడ. పైగా విష్ణునా అధిష్ఠిత క్షేత్రం శివ సాన్నిధ్య కారణం. ఇది విష్ణువు చేత అధిష్ఠింపబడిన క్షేత్రము శివ సన్నిధినిస్తుంది. ఎంత చక్కగా అభేదం ఇంకెక్కడా కనబడదండి. ఆ ముగ్గురు యొక్క క్షేత్రంగా చెప్పారు ఇక్కడ. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 52 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 4 నిమిషాలకు.
తిథి సప్తమి మధ్యాహ్నం 3:07 వరకు, నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2:29 వరకు, వర్జం రాత్రి 8:05 నుంచి 9:41 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:34 నుంచి 5:19 వరకు, అమృతకాలం ఉదయం 8:15 నుంచి 9:48 వరకు, మరలా తెల్లవారుజామున 5:42 ప్రారంభం, అది మరునాడు ఉదయం 7:19 వరకు ఉంటుంది. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగురుకు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:10. నేటి విశేషం భాను సప్తమి, అంటే సప్తమి ఆదివారం కలిసి వచ్చినటువంటి శుభ సందర్భం. ఈ సందర్భంగా చేసేటువంటి నదీ స్నానం, దానం, అలాగే పూజాధికం, తర్పణాధికం ఇవన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంటాయి. అంటే ఒకసారి చేస్తే 100 సార్లు చేసినట్టు అంత గొప్పగా ఫలితాలను అందజేస్తాయన్నమాట. అందువల్ల ఈ భాను సప్తమిని చాలా సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. అలాగే ఈరోజు అష్టక పూర్వేద్యు, అంటే త్రిశ్రోష్టకలు అనే పేరుతో 3 రోజులు ఉంటాయి. వాటిలో మొదటి రోజు అన్నమాట ఇది. అంటే రేపు అష్టకలు మామూలుగా, ఇది అష్టకలకు పూర్వేద్యు. అంటే ఈ రోజున కూడా మనం పితృదేవతారాధన చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. ఆ విధంగా చేయడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇక ద్విపుష్కర యోగం ఒకటి ఉందండి ఈ రోజున. ఉదయం 6:52 సూర్యోదయం కాబట్టి అప్పటి నుంచి మధ్యాహ్నం 2:29 వరకు ఉంది. ఈ సమయంలో చేసేటువంటి పనులు పునరావృతం అవుతుంటాయి కాబట్టి ఏవైతే పునరావృతం కాకూడదో అటువంటి పనులు ఈ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. దానాలు చేయడం మంచిది, పూజాధికం చేయడం మంచిది, మిగిలినటువంటి సత్కర్మలన్నీ చేయడం మంచిది. నేటి ఆణిమత్యాలు. సత్కార్యాన్ని మించిన దైవం లేదు. శ్రీగణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నీతిమాలలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు సద్భావనకి, సత్సంకల్పానికి, సచ్చింతనకి పట్టం కడుతూ ఒక అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. యస్త్వత్ర ధర్మో న తథా స తత్ర కోహ్యత్ర హేతు సమయోథ దేశః నోభౌ సఖే యత్ శుభభావనున్నం తత్కర్మ ధర్మోఖిల దేశకాలే. ఇవాళ ఒకటి ధర్మం అనుకుంటున్నాం, రేపటికి ధర్మం కాకుండా పోతోంది. నేటి అత్యున్నత శిఖరము రేపు పెన్పల్లము నిఖరము అన్నాడు ఆరుద్ర. ఇది సర్వరంగాల్లోనూ సమంగా వర్తిస్తోంది. ఒక సమయానికి, ఒక ప్రదేశానికి, ఒక వ్యక్తికి, ఒక సన్నివేశానికి ధర్మంగా ఏది కనిపిస్తోందో అదే పని మరో సన్నివేశంలో, మరో కాలంలో, మరో సందర్భంలో అధర్మంగా మారిపోతోంది. ఏమిటి కారణం దీనికి? కాలమా, ప్రదేశమా అని ప్రశ్నిస్తున్నాడు శిష్యుడు. సమాధానం చెబుతున్నాడు గురువు. చెప్పే ముందు ఆలోచించమంటున్నాడు. ధర్మాన్ని గురించి, న్యాయవర్తనాన్ని గురించి, పరోపకారాన్ని గురించి ఆలోచించేటువంటి సాధు పురుషులందరికీ కూడా వచ్చే ప్రశ్న ఇది. ఇదే విషయాన్ని మహాభారతంలో వ్యాస భగవానుడు అనేక ఘట్టాల్లో ప్రస్తావన చేశాడు. ఒకానొక ఘట్టంలో ఆయన అన్నాడు, ఏ పనైనా సరే, ఎంత మంచి పని చేసినా సరే దుర్భావన చేస్తే మాత్రం అది మంచి పని కాదు అన్నాడు. గొప్ప తపస్సు చేస్తున్నాడు ఒక ఆయన. ఎందుకోసం చేస్తున్నాడు? కళ్ళు తెరిస్తే కాకులు కాలిపోవాలని చేస్తున్నాడు, కౌశికుడు చేసినట్టుగా. చేసే తపస్సు గొప్పదే, కానీ వెనకాల భావం చెడ్డది. దానం చేస్తున్నాడు ఒక ఆయన. ఎందుకోసం? పక్కవాడి కంటే నేను గొప్పవాడనే పేరు తెచ్చుకోవాలని తపనతో చేస్తున్నాడు. దానం గొప్పదే, కానీ ఈ పోటీభావం మాత్రం గొప్పది కాదు. పొడుస్తున్నాడు కత్తి పెట్టి, అయినా మంచి పని అవుతోంది. ఎందుకని? రోగికి ఆపరేషన్ చేయాలి, వాడి యొక్క సుఖం కోసం, దీర్ఘజీవనం కోసం చేస్తున్నాడు, హింస చేస్తున్నాడు, అయినా సరే మంచిది అవుతుంది. కనుక దేన్ని బట్టి నిర్ణయం చేయాలి? నోభౌ సఖే యత్ శుభభావనున్నం. నీ మనస్సులో గనక మోటివేషన్ ఏదైతే ఉన్నదో ఆ మోటివ్ గనక కరెక్ట్గా ఉన్నట్టయితే, అది శుభంగా ఉన్నట్టయితే, అది సద్భావనాపూరితంగా ఉన్నట్టయితే, అది నిస్వార్థంగా ఉన్నట్టయితే, అది పరోపకార నిరతంగా ఉన్నట్టయితే, అప్పుడు ఆ కర్మ
ఏ సమయంలో చేసినా సరే, ఏ ప్రదేశంలో చేసినా సరే, ఏ సన్నివేశంలో చేసినా సరే, ఏ వ్యక్తికి చేసినా సరే అది సత్కర్మే అవుతుంది. కనుక చేసేవి సత్కర్మలైనప్పటికీ కూడా అవి కనుక దుర్భావనతో చేసినట్టయితే అవి దుష్ఫలితాలనే ఇస్తాయి శాశ్వతంగా. ఒకప్పుడు దుష్కార్యం చేయవలసి వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్ని దండిస్తున్నాం బాగా చదువుకోమని, రాజుగారు ప్రజల్ని శిక్షిస్తున్నాడు తప్పు చేసినప్పుడు, వైద్యుడు దుష్టాంగాన్ని ఖండిస్తున్నాడు ఆ అవయవంలో రోగం వ్యాపించినప్పుడు. ఇటువంటివన్నీ ఎలా జరుగుతున్నాయి? కేవలం సద్భావనతో పరోపకార దీక్షతో జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరోపకార దీక్షతో సద్భావనతో గనక మనం క్రూరకర్మ చేసినా సరే, పాపకర్మ చేసినా సరే అది పుణ్యకర్మే అవుతుంది. కనుక పాప పుణ్య నిర్ణయంలో దేశకాలాలకి కొంత పాత్ర ఉన్నప్పటికీ వార్ధక్యంలో ఏది పుణ్యమో బాల్యంలో యవ్వనంలో అది పుణ్యం కాకపోవచ్చు. బాల్యంలోనూ యవ్వనంలోనూ ఏది పుణ్యమో అది వార్ధక్యంలో పుణ్యం కాకపోవచ్చు. కానీ వార్ధక్యంలోనూ యవ్వనంలోనూ బాల్యంలోనూ కూడా, అలాగే ఉదయం సాయంకాలం మధ్యాహ్నంలో కూడా, సర్వదేశాల్లోనూ సర్వకాలాల్లోనూ కూడా ఏది ఉత్తమోత్తమ పుణ్యం అంటే సద్భావనతో, సత్సంకల్పంతో, నిస్వార్థంగా పరోపకారార్థం చేసే పనే నిజమైనటువంటి పుణ్యము అనేటువంటి సూక్ష్మాన్ని ఇక్కడ స్వామీజీ ఉపదేశిస్తున్నారు. సద్గురువుల అనుగ్రహంతో మనకు అటువంటి సద్బుద్ధి కలుగాక. జయ గురుదత్త. అయ్యా మాణిక్యవాచకర్ల మఠం ఎందుకు వచ్చింది అని అప్పుడు చెప్పారు భగవాన్ రమణులు. సూరి నాగమ్మ గారి లేఖల్లో రాశారు మహాతల్లి. అది మాణిక్యవాచకర్లు మహానుభావుడు. ఆయన పుట్టుకతోటే గొప్ప శివభక్తి తత్పరుడు. ఆయన యొక్క నిజాయితీని, మంచితనాన్ని, శివభక్తిని చూసి పాండ్యరాజు ఆయన్ని తన యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రిగా నియమించాడు. పైకి రాజ్యంలో కొలువు చేస్తున్నారు కానీ ఆయన మనసంతా పరమశివ భక్తితో నిండిపోయి ఉండేది. అలా నిండిపోయి ఉన్న కారణం చేత ఒకానొకప్పుడు మహారాజు పిలిచి గుర్రాలు కొని తీసుకురండి అని కొంత పైకం ఇచ్చి గుర్రాలు ఉన్న చోటు ఎక్కడుందో చూసి మంచి గుర్రాలు పట్టండి అన్నాడు. గుర్రాల కోసం వెళ్ళినట్టు ఉంటుంది, శివదర్శనం చేసినట్టు ఉంటుంది, యాత్ర చేసి సద్గురువు పాదాలు పట్టుకోవచ్చు, ఎక్కడో దొరుకుతారు గురువుగారని ఆయన బయలుదేరారు. అలా వెళ్ళి 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 ఆయన ఒక క్షేత్రాన్ని చేరుకున్నారు. చేరుకుని ఆ శివాలయంలోకి వెడుతున్నారు. అక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ అన్నారు, ఇక్కడ మాకు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన మాకు రోజు పాఠాలు చెప్తూ ఉంటాడు, ఆయన ఏం కోరుకోడు, ఆ చిర్రాకు గల్జేరు రెండు గిల్లి వండి అన్నంలో కలిపి పెడితే తింటాడంతే, ఆయనకి ఇంకేం అక్కర్లేదు. ఆయన వెతుక్కుంటూ ఆ గుడికి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళేటప్పటికీ కృంద వృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నట్టుగా కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. ఆయన్ని చూడగానే మాణిక్యవాచకర్లకు అర్థమైంది, ఈయన పరమశివుడు, నా కోసమే వచ్చి కూర్చున్నారు ముందేనని. వెంటనే బట్టలు విప్పేసి గోచి పెట్టుకుని ఆయన ముందు సాష్టాంగం చేసి స్తోత్రం చేశారు. వెంటనే ఆ మహానుభావుడు అన్నాడు, నీకోసమే నేను ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నానయ్యా, పిల్లలకి పాఠం చెప్పాలన్న మిషతోటి. నీవు ఇక నుంచి నీవు గుర్రాలు కొనడానికి తెచ్చినటువంటి డబ్బుతో ఈ క్షేత్రానికి సేవ చేస్తూ ఈ ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొస్తూ ఇక్కడ ఉండిపో అన్నాడు. మాణిక్యవాచకర్లు అక్కడ ఉండిపోయారు. డబ్బంతా అయిపోయింది, గుర్రాలు లేవు, వెనక్కి వెళ్ళలేదు. ఈలోగా మహారాజు గారు కబురు చేశారు, గుర్రాలు లేవు, నువ్వు రాలేదు, ఏమిటి కథని. ఆయన భయపడి రాత్రి పడుకుని పరమశివుడిని ప్రార్థన చేశాడు. కల్లో పరమశివుడు కనపడి, వెలలేని మాణిక్యం ఒకటి ఇచ్చి నీ పట్టుకెళ్ళి రాజుకి శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయని చెప్పు అన్నారు. తీరా నిద్ర లేచి చూస్తే చేతిలో మాణిక్యం ఉంది, పరమశివుడు ఇచ్చిందేనని మాణిక్యం పట్టుకుని పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి ఆ మాణిక్యాన్ని ఇచ్చి శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయన్నారు. మహారాజు నమ్మాడు, సంతోషించాడు. కానీ గూఢచారులు చెప్పారు, ఈయన డబ్బంతా క్షేత్రంలో ఖర్చు పెట్టేశాడండి, ఈయన దగ్గర ఏం లేదు, గుర్రాలు కొనలేదని. రాజుకు ఆగ్రహం వచ్చి మాణిక్యవాచకర్లను తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు. నిజంగా శ్రావణమాసం మూలా నక్షత్రంలో పరమశివుడే ఆ గుర్రాలు అమ్మేటటువంటి వాడి వేషంలో కొన్ని వందల గుర్రాలు తీసుకొచ్చి మాణిక్యవాచకర్లు మాకు డబ్బిచ్చారు, ఈ గుర్రాలు తీసుకోండి అని రాజుకి ఇచ్చాడు. రాజు పొంగిపోయి, నా గూఢచారులు తప్పు చెప్పారు నాకని మాణిక్యవాచకర్లను విడిపించి సత్కారం చేసి గుర్రాలన్నింటినీ తీసుకెళ్ళి అశ్వశాలలో కట్టాడు.
అవి రాత్రి క్రూర మృగాలు అయిపోయి ఉన్న ఏనుగుల్ని గుర్రాల్ని కూడా తినేసి పారిపోయి. రాజుకి కోపం వచ్చి మళ్ళీ మాణిక్యవాచకర్లని బంధించాడు. ఇప్పుడు వైఘై నది పొంగి ప్రవహించి మధురై నగరం మీద పడింది. రాజు ఈ ప్రవాహాన్ని ఎలా ఆపాలి అర్థం కాక ఇంటి ఇంటికి ఒక మనిషి వంతున బయలుదేరి ప్రతి ఇంటి నుంచి ఒక మగవాడు వెళ్ళి నదికి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టబొయ్యాలని శాసనం చేశాడు. అందరి ఇళ్ల నుంచి ఒక్కొక్క మగవాడు వెళ్ళి కట్టబోస్తున్నాడు. కానీ తమిళ దేశంలో ఆవిడ్ని అవయార్ అంటారు, మహాశివభక్తురాలు. ఆవిడ పాపం కుడుములు వండి వచ్చినటువంటి వాళ్ళకి పెడుతూ ఉండేది, పిట్టువాణి అని పిలుస్తారు ఆవిడ్ని. ఆవిడికి కొడుకులు లేరు, ఎవరు లేరు, ఎవరు పెడతారు కట్టబోయడానికి? ఆవిడ తరపున వెళ్ళే వాళ్ళు ఎవరు? కూలి పెట్టుకోవాలి, అంత డబ్బు లేదు. పరమశివుడే ఓ గుణపం పారా పట్టుకుని ఆవిడ ఇంటికి వచ్చి, పిట్టవా పిట్టవా నాకు కొంచెం తుంపులు ఎడతావా అని అడిగాడు. ఇంత రాత్రివేళ తుంపులు ఎక్కడ ఉంటాయిరా నాయన, కుడుములే పెడతాను లేని ఆవిడ కుడుములు వేసింది. అవి ఒక్కటి కుడుములంటే పుణుకులు అనుకోండి, మీకు తేలిగ్గా అర్థం అవడానికి. ఒక్కటి పుణుకు రాలేదు, అన్ని తుంపులు అయిపోయాయి. అది శివవాక్కు. ఆ తుంపులే పెట్టింది. కాసిని తుంపులు తిన్నాడు, కాసిని తుంపులు మూట కట్టుకున్నాడు. వైఘై నదికి నేను నీ పనుపున నేను కట్ట వేస్తానని బయలుదేరాడు. వెళ్ళినవాడు కట్ట వేయడం మానేసి ఆ ఒడ్డున పడుకుని పెద్ద పెద్దగా పాటలు పాడుతూ మిగిలిన వాళ్ళ పనులు పాడు చేస్తున్నాడు. మహారాజు గుర్రం ఎక్కి అందరూ కట్ట వేస్తున్నారో లేదో చూడ్డానికి వచ్చాడు. ఈయనొక్కడే పని చేయట్లేదు. ఇతను పని ఎందుకు చేయట్లేదు, నన్ను చూసి కూడా లేవలేదు, పడుకుని పాటలు పాడుతున్నాడు ఏమిటని అడిగారు. ఏమో మహాప్రభో, పిట్టవాణ్ణి పంపించింది ఈయన పని చేయట్లేదు సరికదా, పని చేసేవాళ్ళని పాడు చేస్తున్నాడు, వచ్చి ఇలాగే పడుకుని పాటలు పాడుతున్నాడు అన్నారు. పాటలు పాడుకుంటూ పడుకోవడానికి ఆ నది వరదొస్తుంటేనని చెప్పి రాజు కొరడా తెప్పించి ఆయన వీపు మీద దెబ్బలు కొట్టాడు. ఆయన వీపు మీద కొరడాతో కొట్టగానే రాజు వీపు మీద రాజ్యంలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, బల్లులు, కుక్కలు, పిల్లులన్నిటి వీపుల మీద వాత పడింది. అమ్మబాబో ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, ఈయన్ని కొడితే నా వీపు మీద వాతపడి మండుతోందని రాజుగారు ఆశ్చర్యపైన కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు పరమశివుడు, నేను ఈశ్వరుణ్ణి, నాకు పరమభక్తుడైన మాణిక్యవాచకర్ని ఇబ్బంది పెట్టావు, అందుకని నీకు బుద్ధి రావడానికి ఇంత కథ నడిపించవలసి వచ్చింది, వెళ్ళి మాణిక్యవాచకర్ కాళ్ళ మీద పడి ఆయన్ని విడిపించన్నాడు. మరి మీరు పిట్టువాణి పనుపుని ఎందుకు వచ్చారని అడిగారు. ఆమె మహాభక్తురాలు, ఆమెకి కొడుకు లేడు కాబట్టి ఆమె పనుపున కూలి చేయడానికి నేను వచ్చానన్నాడు. ఏమి శివ అనుగ్రహం, ముందు పిట్టువాణిని చూడాలని రాజు ఆ పిట్టువాణి ఇంటికి పరిగెత్తాడు. పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. తీరా ఈయన పిట్టువాణి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడ కైలాసానికి వెళ్ళిపోతుంది బొందితో. చూసి ఆశ్చర్యపోయి అంతఃపురానికి వెళ్ళి మాణిక్యవాచకర్ని విడిపించి ఆయనకి సత్కారం చేసి ఆయనని మళ్ళీ యథోచిత స్థానంలో ఉంచాడు. మహారాజా, రాజ్యం నువ్వేలుకో, నాకెందుకు వచ్చిన ప్రధానమంత్రి పదవి, నేను పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఊరూరా తిరుగుతానని ఆయన నేను చెప్పినటువంటి పంచశిఖరముల దగ్గర నిలబడే అరుణాచల పర్వతం వంక చూసి తిరువెంబావై పాడాడు. తిరుప్పావై అని ధనుర్మాసంలో వైష్ణవులు ఎలా పాడతారో తిరువెంబావై శివాలయాలన్నిటిలో పాడతారు ధనుర్మాసంలో. మీరు ఇప్పటికీ తమిళ దేశం వెడితే శివాలయాలన్నిటిలో తిరువెంబావై వినపడుతుంటుంది. ఆ తిరువెంబావై మాణిక్యవాచకర్లు పాడారు. ఆయన ఆఖరికి చిదంబరం చేరుకొని బాగా వృద్ధులైపోయారు, మఠంలో ఉండేవారు. ఈయన మాటలు లోకానికి అందాలని పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని ఆ మఠానికి వెళ్ళి బాగా చీకటి పడిపోయిన తర్వాత, అయ్యా పరమశివుడి మీద మీరు ఇన్ని పాటలు పాడారు కదా, మళ్ళీ ఒక్కసారి పాడండి వింటానన్నాడు. మాణిక్యవాచకర్లు అన్నారు, ఎన్నో పాటలు పాడాను, వృద్ధుణ్ణి అయిపోయాను, జ్ఞాపకం ఉంటాయా? నాకు జ్ఞాపకం లేవన్నారు. పర్వాలేదు, ఇన్ని జ్ఞాపకం ఉంటే అన్నే పాడండి అన్నారు. అంటే మహానుభావుడు అప్పుడు పాడాడు. రాత్రి కాలం కూడా తెలియకుండా పాడాడు, తెల్లవారుజాము వరకు. దాన్ని తిరువాచకం అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది మాణిక్యవాచకర్ల తిరువాచకం. ఆ తిరువాచకం పరమేశ్వరుడే కూర్చొని రాశాడు. తెల్లవారుజామున నీరసపడి పడుకున్నాడు మాణిక్యవాచకర్. పరమేశ్వరుడు ఆ రాసిన తాళపత్ర గ్రంథం మీద ఇంకొక తాళపత్రం చేర్చి, ఆయన మాటలు మాణిక్యములు, అవి గాలిలో కలిసిపోతే మళ్ళీ భవిష్యత్ తరాలకు అందమని చిదంబరంలో నటరాజునైన నేనే ఆయన మఠానికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆయన పాడుతుంటే ఇవి వ్రాశాను. ఇవి ఇంత మాణిక్యముల వంటి మాటలు పలికినవాడు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్రని పేరు పెడుతున్నాను అని చెప్పి నటరాజస్వామి ముద్ర వేసి తాడు కట్టి నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి నటరాజులోకే లీనమయ్యాడు. తెల్లవారుజామున అర్చకులు లేచి తాళపత్ర గ్రంథం చూశారు. తెల్లబోయారు, దాని మీద నటరాజస్వామి వారి ముద్ర ఉంది.
గబగబా పరిగెత్తి మాణిక్యవాచకర్లకి చెప్పారు. ఏమిటి దీని అర్థం, ఇలా ఎందుకు జరిగిందని మీకు చెప్తాను రెండని చెప్పి మాణిక్యవాచకర్లు బయలుదేరి చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం దగ్గరికి వచ్చి, ఇంత సౌజన్యమా మహానుభావ, నా పాటలు నువ్వు రాశావా, ఎంతటి సులభుడవయ్యా అని పరమశివుణ్ణి స్తోత్రం చేసి కన్నీళ్లతో ఆయన్ని వేడుకుంటుండగా ఆయనలోని జ్యోతి చిదంబరంలో నటరాజస్వామిలో ఐక్యమైపోయింది. అంతటి మహానుభావుడు మాణిక్యవాచకర్. ఆయన అరుణాచలంలోనే తిరువెంబావై పాడారు. ఆయన మఠం గిరి ప్రదక్షిణంలో కనపడుతుంది. ఆ గిరి ప్రదక్షిణం అంత గొప్ప స్థితిని పొందినటువంటి గిరి ప్రదక్షిణం. తప్పకుండా అరుణాచల క్షేత్ర దర్శనం చెయ్యండి, గిరి ప్రదక్షిణం చెయ్యండి తప్పకుండా. దానివల్ల ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణం ఎంత ప్రధానమో దీపవైభవము కూడా అంత ప్రధానం. అరుణాచల క్షేత్రమునందు పరమశివుడు గౌతమ మహర్షికి ఆనతిచ్చిన మేర అక్కడ ప్రదక్షిణము అత్యంత ప్రధానం. అలాగే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలలో దీపోత్సవము పేరెన్నికగన్న ఉత్సవము. అది భారతదేశం అంతటా కూడా అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఉత్సవంగా పరిగణింపబడుతుంది. అది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆ కృత్తికా దీపోత్సవము అంటారు. మనకి సాధారణంగా మనం పాటించేటువంటి నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాల్లో చేయాలి, కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి. పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చేయాలి. ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది. పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు, ఆత్మని దీపంతోనే చెప్తారు. అందుకే ఆత్మజ్యోతి అంటారు. అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం. ఆ నామం మీరు చూడండి, ఏ సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అది స్త్రీ సంబంధమైన నామము కాదు, పురుష సంబంధమైన నామము కాదు. పరమేశ్వరుడు స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. ఆయన వెనక ఉండి కాంతి బిందువుగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి కాంతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామంలోనైనా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనపడుతుంది. అసలు ఈశ్వరుని యొక్క వెలుతురు ముందు ఏ వెలుతురు పనికిరాదు అని వేదం యొక్క తీర్పు. అందుకే ఆయన మించినటువంటి జ్యోతి ఇంకొకటి లేదు అని. నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని. ఆయన యొక్క వెలుతురు ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ఇక ప్రకాశించవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. జన్మాద్యస్య యతోన్మయాదితరచ్ఛార్ద్వేష్పవిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మవృదాయ ఆదికవయే ముహ్యంతి యచ్చూరయాః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. శ్రీహరిని ఇలా స్తుతించారు.
కొంతమంది మేము బంధముక్తులం అయిపోయినా మోక్షానికి వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఒక అభిప్రాయం కొంతమందికి ఉంటుంది. వాళ్ళు పరమాత్ముడిని ఆశ్రయించరు. పరమాత్ముడి మీద అంతగా దయాహృదయము లోపల లేదు వాళ్ళకు, కాబట్టి వాళ్ళు ఆశ్రయించరు. ఎందుకంటే వాళ్ళకు ప్రాణిదయ లేదు, శుచిత్వము లేదు, తపస్సు లేదు, సత్యము లేదు, ధర్మము లేదు. అందుకని వాళ్ళు కొంతమంది దేవతల్లోనూ కూడా అహంకారం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇంక కిందికి దిగటానికి వస్తున్న అది సూచన అని. ఆ సూచన ముందుగా వస్తే ఇంక వాళ్ళు అతపతనానికి వెళ్ళినట్టే కదా లెక్క. అందుకని అటువంటి వాళ్ళు ఎందుకో ఈ పాదాలను ఆదరించరు, ఆరాధించరు, ఆశ్రయించరు, ప్రేమను పెంచుకోరు. ఎందుకో తెలీదు. వాళ్ళ హృదయంలో ప్రేమ రాదు, భక్తి రాదు, వాళ్ళ కంట్లో నీళ్లు రావు, హృదయం కరగదు, వాళ్లకు కఠినాత్మంగా ఉంటారు. అయితే నువ్వు ఇట్లా అన్నప్పుడు నువ్వు ఆత్మార్పణ చేసుకో పరమాత్ముడికి, నీకు తొందరగా మోక్షం నీకు దగ్గర వస్తుంది, నీకు తొందరగా నీకు ఆ ఒక వెలుతురు కనపడుతుందయ్యా నీకు అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. అట్లా ఉంది మన ప్రపంచంలో. అందుకని ఇక్కడ దేవతలు స్వామికి ఇట్లా చెప్తున్నారు, ఆదరించరు, ఆరాధించరు. వారికి భక్తి లేకపోవటం వల్ల వారి యొక్క అంతఃకరణములో మాలిన్యము తొలగదు. అందుచేత అటువంటి వారు తపస్సు మొదలైన కఠోరమైన సాధనను చేసి గొప్ప స్థానాన్ని పొందినా కూడా అక్కడి నుండి క్రిందకి పడిపోతారు. అకస్మాత్ అటువంటి మనసు మాలిన్యం లోపల కడక్కపోతే నువ్వేం చేసినట్టు? పైన ఎంత నువ్వు కడుక్కొని ఎన్ని గంధం ఉందాలంతా పూసుకున్నప్పటికి కూడా లోపల నువ్వు కడక్కపోతే, అవును నీ పరివర్తన బాగుంది, నువ్వు మాట్లాడేదంతా సత్యమే మాట్లాడుతున్నావు, నువ్వు ఆచరించేదంతా బాగుంది, వినటానికి బాగుంది, చూడటానికి బాగుంది, నువ్వు చెప్పే మాటలు అంతా కూడా, కానీ లోపల మాలిన్యం నువ్వు కడగలేదే, ఆ మాలిన్యంతోనే ఉన్నావు నువ్వు. తథా నతే మాధవ తావకాహ క్వచిత్ భ్రశ్యంతి మార్గాత్వయి బద్ధసౌ హృదాః త్వయాభిగుప్త విచరంతి నిర్భయాః వినాయకానీకప మూర్ధసు ప్రభో వినాయకానీకప మూర్ధసు ప్రభో. ఓ లక్ష్మీపతి, నీయందు దృఢమైన ప్రేమగల నీ భక్తులు భక్తి లేని వారిలాగా ఎన్నడూ యోగభ్రష్టులు కారు. పరమాత్ముడికి ఎప్పుడు అర్పించుకున్నారో మనసుని మళ్ళీ వాళ్ళు మళ్ళించుకోరు. ఆ రోజు నుంచి వాళ్ళు భక్తులే. ఓ ప్రభు, నీ చేత ఆ భక్తులు అన్ని వైపుల నుండి రక్షించబడుతూ ఉంటారు. స్వామి, వాళ్ళకి రక్షణ నువ్వే. అన్ని వైపుల నుండి కూడా వాళ్ళు రక్షణ చేయబడుతూ ఉంటావు స్వామి, నువ్వు దగ్గరే ఉంటావు. అన్ని విచారాల్లోనూ నువ్వేనే ఉంటావు. వాళ్లకు విఘ్నాలన్నిటినీ జయిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు స్థిరకాలంలో నువ్వు రజోగుణ తమో గుణాల సంస్కారము లేని శుద్ధ సత్వగుణ ప్రధానుడివై ప్రాణులకు మోక్షాన్ని అనుగ్రహించే రూపాన్ని ఉపాధిగా స్వీకరిస్తావు. ఆ రూపము ద్వారా మానవుడు వేదాలను అధ్యయనం చేస్తాడు, కర్మలను యోగాన్ని ఆచరించగలుగుతాడు, వింటాడు. యోగాన్ని అధ్యయనం చేయటము ఒకటి కాక వినటం కూడా ఒకటే అధ్యయనం చేసినట్టు లెక్క. మొత్తం వినేది కూడా అయ్యో మేము చేయలేదే అని కాదు, అదొక్కటి చేయకపోతే ఏం కాదు, మిగతావి దండిగా ఉన్నాయి పరమాత్మను చేరే విధానాలు. తపస్సు అంటే ఏంటి? అట్లా అడవికి వెళ్ళిపోయి తపస్సు చేయటం కాదు, ఇక్కడే ఏకాగ్రంగా పరమాత్ముడిని ధ్యానించటం. ప్రతినిత్యం నువ్వు అభ్యాసం చేసుకోవాలా. ఒక అరగంట సేపు ఏ చలనము ఏ విచారము లేక ప్రాణాయామంతో పరమాత్ముడిని చూడటానికి ప్రయత్నించాల. ఉచితాసనం కానీ పద్మాసనం కానీ వేసుకొని ఇండ్లలో పరమాత్ముడిని నిన్ను నువ్వే చూడటానికి ప్రయత్నించు. ఎందుకంటే నువ్వే కదా పరమాత్ముడు.
ఆ రూపంతో నిన్ను అజ్ఞానం ఆవరించింది కాబట్టి పరమాత్ముడు వేరే పెట్టినట్టుగా ఉన్నావు అంతే. అజ్ఞానం కూడా వాడి సృష్టినే కాబట్టి ఎట్లా తిరిగినా వాడే అన్నీ కూడా. అందుకని వాణ్ణి నువ్వు దర్శించు, ఆ వెలుగును దర్శించు, ఆ వెలుగులో చేరిపో నువ్వు. అప్పుడు నీకు ఈ జీవాత్మకు బంధమోక్షాలు ఏమీ ఉండవు. అందుకని దాన్ని నువ్వు అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేయకపోతే నీకు మోక్ష సంపద అనేటువంటిది లేదు. కర్మలను యోగాన్ని ఆచరించగలుగుతాడు అటువంటి వాడు శుద్ధమైన మనస్సు. తపస్సు చేసి ఏకాగ్ర చిత్తంతో నిన్ను చక్కగా ఆరాధిస్తాడు. ప్రేమగా ఉండేవాడు, మనస్సుని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. ఓ విధాత, నీ ఈ రూపము శుద్ధసత్వ ప్రధానమై ఉంది. ఈ రూపం కనుక లేకపోతే అజ్ఞానం వల్ల కలిగే భేదబుద్ధిని పోగొట్టుకునే ఆత్మజ్ఞానమే ఉండేది కాదు కదా. అటువంటి రూపం నీది. ఇప్పుడు నాలో ఉండే ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాను, నాలో ఉండే అజ్ఞానమంతా నేను పోగొట్టుకుంటున్నాను. ఈ బుద్ధి, మనస్సు మొదలైన గుణ వికారాలు ఆత్మకు చెందినవై ఉన్నాయి కదా. అందుకని ఇవన్నీ కూడా నేను పోగొట్టుకుంటున్నాడు. ఆత్మచేత ఆశ్రయించబడ్డ బుద్ధి మొదలైనవన్నీ కూడా బాహ్యంలో శబ్దాది గుణ వికారాలను ప్రకాశింపచేస్తున్నాయి. ఈ విధంగా బుద్ధి మొదలైన ఇంద్రియాలు ఆత్మ చైతన్యం చేత ప్రకాశింపబడుతున్నాయి. ఇవంతా కూడా నారాయణ 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 నారాయణ.